అమరావతి కథలు. నీరు నిలవదు. ఉదయం 9 గంటల వేళ కృష్ణరేవులోకి ఆడవాళ్ళు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. పిల్లల్ని సద్దెన్నాలు పెట్టి బళ్ళలోకి పంపి మగవాళ్ళు ఎవరి పనులు వాళ్ళ పొలానికి వీధుల్లోకి వెళ్ళగా ఇల్లాలు ఇళ్ళు కడుక్కొని పొయ్యి అలుక్కొని బిందె నిండా ఉతకవలసిన బట్టలు నింపుకొని రేవులో వస్తున్నారు. ఒక పక్క మల్లయ్య రేవులో పడవ బయలుదేరుతోంది. ఆంజనేయ స్వామి రేవులో మగవాళ్ళు ఇంకా కావిళ్ళు ఉంచుకొని ఉన్నారు. చింత చెట్టు రేవులో పిల్లలు కానురాయి నుంచి నీళ్లలోకి దూకుతూ మునకలిస్తున్నారు. అట్లాంటి సమయాన అమరావతిలోని అన్ని వర్గాల అడంగులు రేవులు కొనున్నారు. బిందెలు నడుము మీద పెట్టుకొని అవి జారిపోతుంటే యువతలి నడుము మీదకి మార్చుకుంటూ గలగలా నవ్వుకుంటూ నడుస్తున్నారు. కృష్ణకి వేళతో అంతా కాలిమెట్టెల మోతలు పాతకాలపు సింగారమ్మ నడుస్తుంటే కాలి కడియాలు టంగ్ టంగును మోగుతున్నాయి. కొత్తగా కాపరానికి వచ్చిన వయసు పిల్లలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళుతుంటే వాళ్ళ కాళ్ళ గజ్జలు పట్టీలు గల్లు గల్లుమంటున్నాయి. ఒకవేళ వెనకాల ఒకళ్ళు అందరూ రేవులోకి వచ్చారు. కృష్ణ ఒడ్డున నారగా ఆడవాళ్ళు, ఈ చివరి నుంచి ఆ చివరికి రంగురంగుల స్త్రీలు, కృష్ణమ్మ నల్లటి చీరలు, పువ్వుల అందులా ఒడ్డు నిండా ఆడవాళ్ళు వరస. రేవులోకి వస్తూనే పలకరింపులు, వేళాకోళాలు, చర్చలు. బుల్లెమ్మ గారింట్లో అప్పడాలు తిన్నట్టున్నారే. రంగమ్మ బట్టలు తడుపుతూ పొల్లమ్మని అడిగింది. ఆ అత్తగారు కానీ పిండిలో కారం చల్లా అంది పొల్లమ్మ. నీ కెట్టా తెలుసు నువ్వు వెళ్ళావా వత్తటానికి నిలదీసింది రంగమ్మ. రంగమ్మకి బుల్లెమ్మకి పడదు. అబ్బే, నన్ను పిలిస్తేనా? మా పిల్లాడు అటు వెళితే వాడి చేతిలో ఇంత అప్పడాల పిండి పెట్టారు ఉంది. వాడి చేతిలో కొంచెము నా చేతిలోకి తీసుకొని నాలిక్కి రాసుకున్న సర్ది చెప్పింది పొల్లమ్మ. మరి కొంచెం పైగా పెళ్ళిళ్ళ మీద కబుర్లు పోగుతున్నాయి. సుబ్బయ్య గారి కొడుకు పెళ్ళిళ్ళలోకి నెయ్యి బదులు డాల్డా వడ్డించారట. అది పోలమ్మ సరేలే, అదైనా వడ్డించారు. కడుపులో కరువు కాలంలో ఇది విన్నావా రంగమ్మ? పోయే కాలము కోడలకి నిన్నగాక మొన్న కాపరానికి వచ్చింది కదా. చిన్నపిల్లలు దాని చేత కవ్వం కట్టించి మజ్జిగ చేయమంటుంది. ఆ మాట చెప్పింది. ఆ మాట మార్చింది చిట్టమ్మ. సరేలే, నీకు ఇప్పుడు తెలిసిందా రంగమ్మ సంగతి? అది మావకి మంచి నీళ్ళు ఇచ్చిందా, అత్తకు అన్నం పెట్టిందా, అయిన వాళ్ళను కాని వాళ్ళను విరుచుకు తింటమే దాని పని అంటూ పోలమ్మ పడా చీర ఉతుకుతోంది. ఇంకా కొంచెం పైగా సోరమ్మ అంటోంది. రాత్రి సీతారత్తని మొగుడు కొట్టారట్టగా. సర్లే, కొట్టకపోతే చెప్పుకోవాలి కానీ కొడితే చెప్పుకోవటం ఎందుకు? రోజు ఉన్న పాటేగా అంది పేరమ్మ. మరైతే రోజు ఎందుకు కొడతాడే? నిజం ఆ దేవుడికి తెలియాలి. రత్నానికి ఇన్ని, ఆ పాలేరికి ఇన్ని. అమ్మ నంగనాచో. సగం చీర కట్టుకొని మిగతా చీరను ఉతుకుతున్న సరోజ పక్కనున్న గిరిజతో ఒసేయ్, ఆ బుగ్గన గారంటే అంటూ ఉతకటం ఆపి ముక్కున వేలేస్తుంది. గిరిజ సమాధానం చెప్పకుండా పిండిన చీరతో సరోజ ఒక్క బాదులు బారింది. గలగలా నవ్వుతూ మళ్ళీ ఉతుకులు. ఒకచోట పట్టు చీరల ధరల మీద, ఇంకో చోట ఆవకాయ పాళాలు, మరొక చోట ఇత్తడి గిన్నెల మార్పిళ్ళు. ఇలా మాటలు సాగుతూ ఉంటే మహాలక్ష్మి దేవితో అంది. రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయిందట తెలుసా అని. శ్రీదేవి కళ్ళింతట చేసుకొని ఈహాకార్యం లగ్నమై ఆలస్యం అంటూ పక్కనున్న ఆవిడికి చెప్పింది. రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయింది, కార్యం లగ్నం పెట్టారు అని. ఆవిడ ఇంకొక ఆవిడతో
ఆవిడ మరొక ఆవిడతో ఇలా సరసరిని వార్త పాకింది. రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయింది, కార్యం. రాజమ్మ కూతురికి కార్యమైంది. రాజమ్మ కూతురు కార్యమైపోయింది. రాజమ్మ కూతురికి కడుపయింది. అమ్మ సూజ్యం రాజమ్మ కూతురికి కడుపయింది. కార్యం కాకుండానే రాజమ్మ కూతురికి కడుపయింది. అల్లుడింట్లోనే ఉన్నాడు, కడుపయింది తప్ప ఇలా ఒడ్డు చివరన కెళ్ళేసరికి వార్త మారిపోయింది. కొంతసేపటికి ఆ చివరికే రాజమ్మ బిందె తీసుకొచ్చింది. ఆడవాళ్ళు మొహాలు చూసుకొని రాజమ్మ మొహం చూశారు. ఏదీ తెలియని రాజమ్మ అమాయకంగా చెప్పింది, పిల్లల పెద్దదయింది, సాయంత్రం పేరంటం పిలవటానికి వస్తాను, అంతేనా అని తమాయించుకొని రాజమ్మ పిల్ల పెద్దదయిందే అంతే అన్న వార్తలు ఆ చివరి నుంచి ఈ చివరికి తిరిగి ప్రసారం చేశారు. బట్టలు ఉతకటం అయిపోయాక ఓ చేత్తో బిందె పుచ్చుకొని గొంతులో నీళ్ళల్లో స్నానాలు, బిందెలో నీళ్ళలో తేలుతుంటే వాలుకు కొట్టుకుపోకుండా పట్టుకుంటూ 4 మునకలేసి సూర్యుడికి మొక్కి బిందె నిండా నీళ్లు ముంచుకొని ఉతికిన బట్టలు భుజాల మీద వేసుకొని ఒక్కొక్కరే ఇంటికి ముఖం పడుతున్నారు. 10 గంటలకల్లా రేవు ఖాళీ అయిపోయింది. అంతా నిశ్శబ్దం. మురికి బట్టలు ఉతికినట్లుగానే నిన్న ఊళ్ళో జరిగిన మంచి చెడు, చిన్న విషయము పెద్ద విషయము పర్వము కృష్ణ ఉతికేసి గిలక్కొట్టి వెళ్ళిపోయారు అడంగులు. కృష్ణమ్మ ఆ కబుర్లు వింది. ఆ నీళ్లు ముందుకు వెళ్ళిపోతున్నాయి. రేపు కొత్త నీళ్లు వస్తాయి. మళ్ళీ అవి కథలుగా విని వెళ్ళిపోతాయి. ఏ కబురు ఏ కథ నిల్వ ఉండదు. రుచి మిగులుతుంది.